వివాహం కాలేదు. అయితే ఈ కన్య అయిన మరియను దేవుడు ఏర్పరచుకొనిన కనుక ఒకనాడు గాబ్రియేలు అను దేవుని దూత మరియ వద్దకు వచ్చి, దయాప్రాప్తురాలా, నీకు శుభం, ప్రభు నీకు తోడైయున్నాడు. నీవెవరు? నీవు ఎక్కడి నుండి వచ్చావు? మరియా, భయపడకు, నేను గాబ్రియేలు అను దేవదూతను. దేవుడైన యెహోవా నన్ను నీ వద్దకు పంపెను. ఈ శుభవచనం ఏమిటి? మరియా, నీవు దేవుని వల్ల కృప పొందితివి. నీవు గర్భము ధరించి ఒక కుమారుని కన్నును. ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడును. ఆయన రాజ్యము అంతము లేనిదైనది. ఇది ఎలా సాధ్యము? నేను పురుషుని ఎరుగని దానని కదా. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ధన్యురాలను, దేవుని చిత్త ప్రకారమే జరుగును. యెహోవా దేవుని చిత్త ప్రకారము దేవదూత గాబ్రియేలు మరియతో చెప్పిన తరువాత మరియ పరిశుద్ధాత్మ వలన గర్భవతి ఆయన. యోసేపు నీతిమంతుడయ్యుండి మరియ గర్భవతి అని తెలిసి ఆమెను అవమానపరచనులక రహస్యముగా విడనాడ ఉద్దేశించి నిద్రించుచుండగా స్వప్నమందు ప్రభువు దూత అతనికి ప్రత్యక్షమై, యోసేపు, మరియను నీ భార్యగా చేర్చుకొనుటకు భయపడకుము. మరియ పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును. ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించిన గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఇది దేవుని కార్యము కనుక మరియను నీ భార్యగా చేర్చుకొనుము. నిజమేనా? మరియా పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించినదా? దూత చెప్పినది నిజమేనన్నమాట. మరియ వేరే పురుషుని ఎరుగదు. మరియను నేను అపార్థం చేసుకొంటిని. దేవుని చిత్త ప్రకారము మరియను నా భార్యగా చేర్చుకుందును. ప్రభు, నీ చిత్త ప్రకారమే జరిగించుము. దేవుని కార్యమని యోసేపు నమ్మి గర్భవతి అయిన మరియను తన భార్యగా చేర్చుకొనెను. కన్య మరియ పరిశుద్ధాత్మ వలన గర్భము మోయిచుండెను. ఆ దినములలో సర్వలోకములకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు అగస్తు మహాజ్ఞ ఆయన కురేనియా సిరియా దేశములకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. యోసేపు తనకు ప్రదానము చేయబడి పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయి నెలను నిండిన మరియతో కూడా
ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదా దేశపు బెత్లెహేము అనే ఊరికి వెళ్ళాను. వారు అక్కడ ఉన్నప్పుడు ప్రసవ దినములు నిండెను గనుక మరియ తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో రాత్రి వేళ మందలను కాస్తున్నారు. మరి అంతగా సరిగొరుకుతున్నావు అను ఇది చాలా తిరుగున్నాను, వణుకుతున్నాను. తప్పేది పెద్దలో అవునన్నా, ఈ చలికాలంలో కూడా కట్టాలి కదా మాకు. ఈ కాలం కాదు కదా, పిల్లలు కూడా మాకు కట్టాలి. మాకు ఈ కట్టాలు ఎప్పుడు తింటాయో ఏంటో. మన కట్టాలు తీరే రక్షకుడు దేవుడు ఎవరో ఎక్కడున్నాడు? అన్న 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 భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచెదరు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. మనం అందరం వెళ్ళి ఆ రక్షకుడు చూసి మన కష్టాలు చెప్తున్న మొదగా మాదని
దివ్య మనోహర జయరోజు రాజా జయము జయము ఎవరక్కడ తూర్పు దేశం నుండి ముగ్గురు జ్ఞానులట మీ దర్శనాన్ని ఎరిగించుచున్నారు. ప్రవేశపెట్టుడు. రాజా నేను తూర్పు దేశం నుండి వచ్చిన జ్ఞానం తూర్పు దిక్కున వెలసిన ఇక్కడికి వచ్చింది. యూదుల రాజుగా పుట్టిన ఆ రాజు ఎక్కడ ఉన్నాడు? మేము ఆయనకు పూజింపవచ్చింది. అసంభవము, అవమానము. నేనుండగా వేరొక రాజు పుట్టడమా? అసంభవము, అవమానము, నక్షత్రము వెలసినదా? ప్రధాన యాజకులారా, శాస్త్రులారా, పండితులారా, మీరు మీ గ్రంథములను పరిశీలించి మాకు చెప్పుము. ఆ క్రీస్తురాజు ఎక్కడ పుట్టాను తెలియజేయండి. రాజా ప్రవచనముల ప్రకారం క్రీస్తు పుట్టుక యూద బెత్లెహేములోని. ఎలా అనగా యూదే దేశ బెత్లెహేమ, నీవు యూదా ప్రధానంలో ఎంత మాత్రమును అల్పమైన దానిలో కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించిన అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది. అంతేకాదు రాజా, ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును అని యెషయా ప్రవక్త కూడా వ్రాసినట్లుగా మత గ్రంథములలో వ్రాయబడి ఉన్నది. రాజా యూదుల రాజు బెత్లెహేములో పుట్టిననియు ఈ నక్షత్రము ఆయన పుట్టుక గుర్తు అనియు వ్రాయబడి ఉన్నది. అట్లైనచో మీరు బెత్లెహేమునకు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి దర్శించి ఆ సమాచారమును మాకు అందజేయండి. మేము కూడా వెళ్ళి ఆ శిశువును దర్శించడం. అవమానము, అసంభవము. ఇంతవరకు మాకు అపజయము జరగలేదు. రాజులము మేముండగా వేరొక రాజు పుట్టడము ఎంత మాత్రమును తగదు. తప్పక ఆ శిశువును సంహరించవలే.
చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచుదామని